आदो दीपाराधनं कृष्णरूपाः पशवो वदन्ति आनो मन्त्रेशमोर्जनो गोचित्थसिद्ध्यः निमन्नो यज्ञ कुङ्कुमं समर्पयामि लक्ष्मी पुष्पैः पूजयामि सर्वं नमः परमात्मिकां वाचं पद्मालयां पद्मासुचिं स्वाहा सुधां सुधां धन्यामिहमि लक्ष्मी नित्यपुष्टामि पावरीं ऐतिं चैत्यं दीप्तां वसुधां वसुधारणीं नमामि कमलां कान्तां कामां क्षीरोदसंभवां नारायणं त्वा गणपतिं भवामहे कविं कवीनां ववस्त्रवस्त्रमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातम् श्रियः पञ्चदशसञ्चरूपद्भाष्ये चन्द्रसूर्याग्निसर्वकां श्रीमहालक्ष्मीं उपास्महे धनमग्निर्धनं वायुर्धनं रसेतुनरामसो विस्वाहा ओम नमः स्वाहा ओम नमः स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे नमः मध्ये मध्ये पानसर्पयामि तं पुरुषं महाआदित्यवहनं तपस्तु बाले सर्वाणि रूपाणि विचित्सति च विराजं च अभिश्रीर्याचनो गृहे लक्ष्मीनाथस्तया मुखेतया सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी ओम शतमानं भवति शताय पुरुषेन्द्रियाय शेवेन्द्रिये वास्तां विश्वरूपा पशवो वदन्ति सानो मन्त्रेशमोर्जन्धुहानादे धर्माकस्मानमसुष्टदैतो अयं सर्वाणां ग्रहाणां अत्यन्त आनन्दसिद्धिरस्तु ఇంకా లేవండి. మీరంటే నాకు నమ్మకం లేదు, కానీ రెస్పెక్ట్ ఉంది. విజయస్తు, ఆల్ ది బెస్ట్.
తెలంగాణలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అయినందుకు నన్ను పిలిచి ఈ సినిమా ప్రారంభోత్సవంలో నన్ను పిలిచినందుకు ముందు ఈ సినిమా యూనిట్కి, నిర్మాతలకి, దర్శకులకి అందరికీ కృతజ్ఞతలు. కేంద్ర ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో 3 యాక్ట్ ఫిల్మ్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రము సన్నీ కొత్త హీరో పరిచయం కాబోతున్నాడు. దీని ద్వారా సంక్రాంతి ఆ తర్వాత షూటింగ్ ప్రారంభమవుతుంది. దీన్ని తెలంగాణలో ఇవాళ ముఖ్యమంత్రి గారు రాచకొండ గుట్టలకి సిటీ నిర్మాణానికి భూములు చూడడానికి పోయినట్టుగా, అంటే ఒక 10:30కి ఆయన టూర్ ఉంది. రాచకొండ గుట్టల్లో ఒక 2000 ఎకరాలలో ఫిల్మ్ సిటీ నిర్మాణం చేయాలని ఆయన సంకల్పిస్తున్నారు. నిజానికి మద్రాసు నుంచి సినిమా రంగం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం అనుకూలత, హైదరాబాద్ వాతావరణము, అట్లాగే ఏ రంగము ప్రభావం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం విభజన తర్వాత కూడా సినిమా రంగం మాత్రం ఇక్కడే ఉండడానికి చాలాసార్లు ప్రకటించి ఉన్నారు. ఇది హైదరాబాద్కి ప్రధానంగా ఒక ఆర్థిక వనరు, వినోద వనరు, అట్లాగే ఇక్కడ ఒక కేంద్రంగా ఉండడం వల్ల సినిమా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. చాలామంది ఇంతకుముందు జరిగిన ఫంక్షన్స్లో కూడా, ఫిల్మ్ భవన్లో జరిగిన ఫంక్షన్స్లో కూడా చాలామంది పెద్ద పెద్ద దర్శకులు కానీ నిర్మాతలు కానీ వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడితే మేము ఇక్కడి నుంచి సినిమా రంగం ఎక్కడికి పోదని హామీ ఇచ్చినారు. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా హైదరాబాద్కి, ఈ బ్రాండ్ హైదరాబాద్కి సినిమా రంగం అనేది కూడా కీలకమైంది. అందువల్లనే సినిమా రంగానికి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈ రాచకొండ గుట్టల్లో అంటే అన్ని రకాల షూటింగ్లకు వీటికి అనువుగా ఉంటుంది కాబట్టి ఒక 2000 ఎకరాలలో ఫిల్మ్ సిటీ నిర్మాణం చేయాలని, ఇక్కడి నుంచి సినిమాకు సంబంధించిన పెట్టుబడులు కానీ సినిమా రంగం కానీ తరలిపోకూడదని కేసీఆర్ గారు విశ్వసిస్తున్నారు. కనుక భవిష్యత్తు హైదరాబాద్లో సినిమా రంగాన్ని ఉంటుంది. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ లాంటి తెలంగాణ నిర్మాతలు ముందుకొచ్చి కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేసి, అంటే కాలమంతా కూడా ఇప్పుడు యూత్ ఎంటర్టైనర్స్ చాలా సినిమాలు వస్తున్నాయి కొత్త హీరోలతో, కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు. నిజానికి భారీ బడ్జెట్ సినిమాల కంటే ఇట్లాంటి సినిమాలే కొంతవరకన్నా నష్టాల్లోకి పోకుండా లాభాల్లోకి వస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. తక్కువ బడ్జెట్లు, తక్కువ కాస్ట్లు, లేకపోతే కొత్త వాళ్ళని పరిచయం చేయడం. ఎందుకంటే ఇండస్ట్రీ పెరుగుతున్న కొద్దీ కొత్త వాళ్ళు రావడం అనేది ఎక్కువ అవుతుంది. అట్లాగే సన్నీకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. రమేష్ గౌడ్ గారికి, అట్లాగే మిగతా రాజకృష్ణ గడ్డం ఆయన కూడా కొత్త డైరెక్టరు, అట్లాగే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వేణు వడ్నాల, ఇట్లాంటి టెక్నీషియన్స్కి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఈ కొత్త సినిమా సందర్భంగా మీరు ఈ సినిమాలో మీ మొదటి ప్రయత్నంలో హీరో, డైరెక్టర్ వీళ్ళందరూ కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రొడక్షన్ నెంబర్ 1 న్యూ ఫిలిం షూటింగ్ ఈరోజు ప్రారంభమవుతుంది. ఈ సినిమాకి నిర్మాత రమేష్ ఆల్రెడీ ఆయన సినిమాలు తీశాడు, అనుభవం ఉంది. ఇప్పుడు కొత్త సంస్థతో ఈ చిత్రం ప్రారంభిస్తున్నాడు. ప్రత్యేకంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవటానికి 2 కారణాలు. ఒకటేమో డైరెక్టర్ రాజా వెరీ బిగినింగ్ డే ఈ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకొని వచ్చిన రోజు నేను చూస్తున్నాను. ఈజ్ వెరీ సిన్సియర్. అలాగే ఇన్స్టిట్యూట్లో కూడా తను ఏ రోజు కూడా తను అప్పర్ హ్యాండ్లో ఉన్నట్టే తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ తీస్తాడు. ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్గా నిలబడతాడు గ్యారంటీగా. ఒకరోజు అతని డేట్లు అడిగే పరిస్థితి తెచ్చుకునే రేంజ్కి ఎదిగేటటువంటి డైరెక్టర్ అవుతాడు. రెండవది హీరో సన్నీ, నా మేనల్డు. వాటన్నిటికంటే మించి ఆడికి వెరీ బిగినింగ్ 90స్లోనే ఒక విచిత్రమైన ఒకటి ఆల్రెడీ అప్పుడు ఫస్ట్ పేపర్లో వచ్చింది. సెల్ ఫోన్లు బిగినింగ్లో వచ్చిన కొత్తల్లో సెల్ ఫోన్లు షూటింగ్లో ఎంత డిస్టర్బ్ అవుతున్నాయి అనే దానికి
నాంది పలికినప్పుడు పేపర్లంతా ఇతను ఫోటో వేశారు. న్యూడ్గా ఇతన్ని ఫోటో తీసి సెల్ ఫోన్ చేతిలోనూ ఇంకో చేతిలో వెనక పట్టుకొని అతను అలాగా నిలబడుంటే షూటింగ్లో సెల్ ఫోన్లో వాడొద్దు అనే దానికి ఇది ఒక సింబల్ లాగా పెట్టి జరగటం జరిగింది. అన్ని పేపర్లో వచ్చినది. అప్పుడు అదొక సెన్సేషన్ కాకది. అలాగే తను యాక్చువల్గా అయితే క్రికెట్ అంటే బాగా ఇష్టం. వాళ్ళ నాన్న నేను కలిసి బై అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి గ్రోత్ స్టార్ట్ చేసిన వాళ్ళం మేమందరమే. మా టీం, మా అజయ్ కానీ లేకపోతే మేమందరే. మా వాడు ఏది దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినా వెరీ సిన్సియర్గా దాని మీద శ్రద్ధ చూపించి ముందుకెళ్తాడు. డెఫినెట్గా ఈ సినిమాతో ఇండస్ట్రీలో తనకి అని ఒక ఇమేజ్ ఏర్పరచుకోగలిగినటువంటి శ్రద్ధ ఉండేటటువంటి వాడు. మెయిన్ ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటంటే బిహేవియర్, ఎఫర్ట్. ఆ రెండు వెరీ సిన్సియర్గా ఉన్నాయి. డైరెక్టరు అలాంటి దీనిలోనే ఉండేవాడు. డెఫినెట్గా ఈ టీం సూపర్ సక్సెస్ అవుతుంది. అంటే సినిమా ఇండస్ట్రీలో టైం దాన్ని ఎవరు ఏం చేయలేరు, చెప్పలేరు. నేను నిజంగా చెప్తున్నాను, ఇంత సడన్గా మా సన్నీ వాడు ఎంతసేపటికి క్రికెటర్గా చాలా ముందుకెళ్దాం ఉంటున్నాడు. సడన్గా అంటే డాక్టర్ని అవ్వబోయి యాక్టర్ని అవుతారు అన్నట్టు క్రికెట్ స్టార్ అవుదాం అనుకొని సడన్గా ఆర్టిస్ట్గా టర్న్ అయ్యాడు. ఈ సినిమాతో అతనికి చాలా మంచి భవిష్యత్తు ఏర్పడాలని, అలాగే ఈ సినిమాకి టెక్నీషియన్స్ వెరీ యంగ్ టీమ్. ఈరోజు ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు చేసేటటువంటి ప్రయోగాలు పాత నిర్మాతలైనటువంటి మేము చేసేదానికి భయపడుతున్నాం. ఎందుకంటే ఏదో ఫండమెంటల్గా ఇది ఇలా వెళ్ళాలి కదా, ఇలా అయితే బాగుండదు కదా అనేది మనం ఆలోచిస్తున్నాం. కానీ వాళ్ళు కొత్త ట్రెండ్తో, కొత్త స్కిమ్లతో, కొత్త స్క్రిప్టులతో ముందుకెళ్తున్నారు, సూపర్ సక్సెస్ అవుతున్నారు. డెఫినెట్గా ఐ ఫీల్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. ఈజ్ గోయింగ్ టు బే సూపర్ సక్సెస్ టీమ్. థ్యాంక్ యూ. Good morning to everybody. This is a very precious moment for me because it's like a dream coming true. It was in 2008 the Ramanayadu Film School was started. 2008. That was about 6 years ago. And during that time when we were interviewing candidates for admission, Raj called me all the way from US. He was working there and said, "Sir, I can't come for the interview and then go back again. Can we do the interview on the internet?" I said, "Fine, but have you done anything? Have you at least shot something? Let me see." Then he gave me a link. I saw the link. Then after that, I interviewed him. What I found from that movement is determination. That's very, very important. Okay, in this field particularly, one day things will be good, one day things will be bad. I know other students who come from the US who did their 2-year course, then after that, not being able to struggle and make a mark in the year, went back. There are people like that also. He stayed on, and it has taken him 4 years. Last year when he started his office out here, 1.5 years back, I was very, very happy. And that's when this 3-act films was started. And I was very happy. And today, during the puja, when I saw the full script, that was my moment of, satisfaction. Because, most of the problem here in the film industry, whether it is in the south or, not just in Telugu or Tamil, anywhere, is having a full script and pakka planning. And that is what been taught. And I was very happy, and, those principles are being followed. Another thing is, the industry also is changing. A lot of people are still, talking about the audience as if they remain one at the same time as they were in the stardom of somebody like Chiranjeevi Garu or other people at that time. Audience have changed. Now, they're very young people. Let me tell you, when I saw a romantic crime katha, that film was running well. So I asked my question, why is it running well? What is there in the film? Why should it run well? Then I found technically the film is not up to standard, but still it's running well. Because it had some realism. It connected to young people. Young people it could connect.
That was the most important thing. Big films today, problem with big films is people expect big films to be bigger. Today Linga has released 2 days back. It has flopped everywhere. Why has that happened? It has everything commercial. It has got 2 big stars. Rajinikanth is there. Comedy is there. Item numbers are there. Everything is there. But why it failed? Because big films have to be bigger. After Robo, people's expectations are high. And you can't make a Rajinikanth quickie now. You can't make a Mahesh Babu quickie now. No more quickies with big stars. It won't run. Big stars means it must be bigger and bigger. Okay. So in that context, it's small films which matter. The industry depends on what I call as both big films and small films. Only big films alone will not do. Big films will save big producers. But what about the entire industry? So small films are important. You see Tamil cinema, lot of small films are there. You see Hindi cinema, lot of small films are there. Yes, the big films are coming, but also a lot of young talents. They are proving they are right. నా పేరు రాజకృష్ణ గడ్డం. నేను యూఎస్ నుంచి వచ్చి ప్యాషన్ తోటి రామారెడ్డి ఫిల్మ్ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్గా మాస్టర్స్ ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ కోర్స్ చేశాను. ఆ తర్వాత ఒక 2 years అవుట్ సైడ్ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ మిక్స్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటూ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. సన్నీ వాళ్ళ ఫ్యామిలీ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ 5-6 years నుంచి తెలుసు. సన్నీని ఎప్పుడు లాంచ్ చేయడానికే 2 years నుంచి వీఆర్ జస్ట్ డూయింగ్ ఫోటో సెషన్స్ సీక్రెట్లీ ఇవన్నీ చేస్తూ వచ్చాం. సర్ప్రైజ్గా ఒకరోజు ఒక ఫోటో సెషన్ చేసి ఇంటికి తీసుకెళ్ళి నాగరాజు గారికి చూపించాం, వాళ్ళ ఫాదర్కి. దే గాట్ సర్ప్రైజ్. సో ఆ రోజు చెప్పేశారు, సన్నీ నీకు ఇచ్చేసాను, నీ ఇష్టం వచ్చింది తీసేయని. ఆ తర్వాత 1 year పట్టింది ఈ స్క్రిప్ట్ అంతా మేము కన్సీవ్ చేయడానికి. సో ఫైనల్లీ వీఆర్ ఆన్ బోర్డ్. సో ఐ థింక్ ఇది పర్టికులర్ జానర్ సెంట్రిక్ ఫిల్మ్. అంటే టీన్ కామ్, రొమాంటిక్ కామెడీ లాగా, రామ్ కామ్ లాగా టీన్ కామ్, పర్టికులర్లీ జానర్ సెంట్రిక్, క్యాంపస్ బేస్డ్ మూవీ. ఇంకా మిగతా టెక్నీషియన్స్ నాతో పాటు ఫిల్మ్ స్కూల్లో చేసిన వేణు వడ్నాల, మై డిఓపి దేర్, అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్, ఆల్ ఆర్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. కళ్యాణ్ మామ్ చెప్పినట్టు ఆ పిక్చరే కాదు, ఐ హావ్ డన్ ఫ్యూ ఫిలిమ్స్. నంది అవార్డ్ కూడా వచ్చింది ఫర్ ద ఇయర్ 2005. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ నాకు ఈ ఆపర్చునిటీ ఇంత యంగ్ ఏజ్లో వచ్చిందని. అండ్ ఐ వాంట్ టు మేక్ దిస్ కౌంట్. అంటే ఐ విల్ ట్రై మై బెస్ట్ అండ్ ఐ విల్ జస్ట్ మేక్ దిస్ కౌంట్. ఇంకా థ్యాంక్స్ టు రాజ్ అన్న, హీ హాస్ బీన్ విత్ మీ త్రూ ఆల్ దిస్ like pre-production, everything. And thanks everyone, Kalyan Mama, sir, and for coming here and blessing me and everyone. And I'd like to thank my producers also for trusting me and giving me this opportunity. Ramesh God uncle, Tirupati garu, everyone, and my DOP Venu garu and music director Subhash Anand garu. I just wish అందరూ నన్ను వచ్చి చూసి దెల్ బ్లెస్ మీ అండ్ ఇట్ విల్ బీ సంథింగ్ ఐ లుక్ బ్యాక్ టు. థ్యాంక్ యూ. వచ్చిన పెద్దలు అల్లం నారాయణ గారు, శ్రీ కళ్యాణ్ గారు, సురేష్ బాబు గారు, వీళ్ళందరికీ అందరి ముందు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ కేంద్ర ప్రొడక్షన్ నెంబర్ 1 సంక్రాంతి తర్వాత షూటింగ్కి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చి మిగతా వివరాలన్నీ చెప్తామని చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ విశ్వాస్ టీమ్ టు బెస్ట్ ఆఫ్ లక్. కళ్యాణ్ గారికి, మన అల్లం నరసయ్య గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుభాష్ ఆనంద్, ముందుగా రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. 1.5 year నుంచి జర్నీ చేస్తున్నాం. సో మ్యూజిక్కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. ఇది బాగా చేయాలని మేము ట్రై చేస్తున్నాం.